అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 230 కళ్ళు తెరిచిన దాస్. ఇక స్టోరీలోకి వెళ్తే రాజేంద్రవర్మతో కావ్య మాట్లాడిన మాటలు విన్న హాస్ని ఆ రికార్డ్ విరాట్కి వినిపిస్తానని బ్లాక్మెయిల్ చేసి బయటకు వచ్చేస్తుంది. విరాట్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడుతూ మొబైల్ ఫోన్ చూపించి కావ్యకి సైగ చేస్తుంది హాస్ని. ఆమె అన్నంత పని చేస్తుందని భయపడిన కావ్య తన అత్తయ్య దగ్గరికి వెళ్తానని చెప్తుంది. అందులో హాస్ని ప్రమేయం ఏమైనా ఉందేమో అని విరాట్ అనుమానించడంతో కోపం వచ్చిన ఆమె, ఇదేదో బాగుంది, ఆడ వెళ్తానడం ఏంటి, మీరు నన్ను అనుమానించడం ఏంటి అని కోపంగా చెప్పింది. వెంటనే కావ్య వైపు తిరిగి, అమ్మ మహాతల్లి, మీ ఇష్ట ప్రకారం నువ్వు వెళ్తున్నావని చెప్పమ్మా, అసలే నీ యాక్టింగ్తో ప్రతిదానికి నన్ను అనుమానించేలాగా మా ఆయన్ని బాగా మెప్పించావు కదా, అందుకే ఇందులో కూడా నా హ్యాండ్ ఏమైనా ఉందేమో అని అనుమానిస్తున్నారు. ఏదేమైనా నీ తెలివికి నా హ్యాండ్స్ ఆఫ్ పప్పా, పచ్చటి కాపురాలని ఎలా కూల్చాలో నీ దగ్గర ట్రైనింగ్ తీసుకురావచ్చు అని విరాట్ వైపు కోపంగా చూస్తూ చెప్పింది హాస్ని. విరాట్ తనకు సపోర్ట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉన్నప్పటికీ నిజం తెలిస్తే తనకు ఎలాంటి గతి పట్టిస్తాడో అన్న భయంతో, అయ్యో అలాంటిదేం లేదు, ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది కదా, మా అత్తయ్య మీద కాస్త బెంగగా ఉంది, అందుకే వెళ్దామని నిర్ణయించుకున్నాను అని ఇన్నోసెంట్ ముఖంతో చెప్పింది కావ్య. ఇప్పటికైనా నిజమేంటో తెలిసింది కదా, నన్ను ప్రతి విషయంలో తప్పు పడుతున్నారు కదా, రేపు మీకు గతం గుర్తొచ్చిన రోజు బాగా ఫీల్ అవుతారు, ఈ మాట మదిలో పెట్టుకోండి, రత్నానికి రంగురాయికి తేడా తెలియకపోతే నష్టపోయేది మీరే అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది హాస్ని. కాసేపటి తర్వాత కావ్య ప్యాలెస్ నుంచి వెళ్ళిపోవడం చూసిన హాస్ని హ్యాపీగా ఫీల్ అయింది. కానీ తన తప్పు లేదని తెలిసినా కూడా సర్ది చెప్పని విరాట్ ప్రవర్తనకి బాధపడింది. అతని ప్రస్తుత పరిస్థితి అర్థం చేసుకొని గతం గుర్తు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా ముందుగా తన భర్తతో కలిసి మాస్టర్ బెడ్రూమ్లో ఉంటే పాత విషయాలు ఏవైనా గుర్తుకు రావచ్చన్న ఆశతో సరిత సూరజ్లతో చెప్పి మాస్టర్ బెడ్రూమ్ మొత్తం శానిటైజ్ చేయించి కొత్త బెడ్ ఏర్పాటు చేయించి అక్కడికి షిఫ్ట్ అయిపోయింది. ఆ రాత్రి ఆలస్యంగా ప్యాలెస్కి చేరుకున్న విరాట్ నేరుగా మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి హాస్ని ఉండటంతో ఆమెను ఒక్క నిమిషం తీక్షణంగా చూసి ఫ్రెష్ అయ్యి మాట్లాడకుండా బెడ్ మీద పడుకున్నాడు. ఆమె మాట్లాడాలని ప్రయత్నించినప్పటికీ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. అతని ప్రవర్తనకి బాధపడుతూ ఎప్పటికో నిద్రపోయింది హాస్ని. ఉదయం మెలకువ వచ్చేసరికి ఆలస్యమైపోయింది. అప్పటికే అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడని తెలిసి బాధపడిన ఆమె రెడీ అయ్యి తన కంపెనీకి వెళ్ళిపోయింది. ఎప్పటిలా స్మితతో కలిసి వర్క్ చేసుకుంటూ సాయంత్రం వరకు గడిపిన ఆమె ఆ తర్వాత ప్యాలెస్కి వచ్చేసింది. కానీ ఆమె మనసంతా దిగులుగా ఉండటంతో గార్డెన్లో తను ఇష్టంగా కట్టించుకున్న ఉయ్యాల దగ్గరకు వెళ్ళి కూర్చొని నెమ్మదిగా ఊగుతూ ఆ ప్రదేశంలో అతనితో ఉన్న తీపి జ్ఞాపకాలను గిల్లి గజ్జాలను గుర్తు చేసుకుంది. ఇంతలో కారులో వస్తున్నప్పుడు ఎఫ్ఎంలో వింటున్న పాట గుర్తొచ్చింది. ఆ పాట తన ప్రస్తుత పరిస్థితికి సరిగ్గా సరిపోతుందని భావించి ఆ చల్లని గాలిలో పాట పాడుతూ అందులో లీనమైపోయింది. కళ్ళు మూసుకొని పాట పాడుకుంటూ మరో లోకంలోకి వెళ్ళిపోయింది హాస్ని. ఆమె పాట మొదలు పెట్టడానికి ముందే ప్యాలెస్కి చేరుకున్న విరాట్ లోపలికి అడుగు పెడుతున్న సమయంలో పాట వినిపించడంతో అటుగా వచ్చి కళ్ళు మూసుకొని ఊయాలోగుతూ అందంగా ఆలపిస్తున్న ఆమెను చూసి విభ్రాంతికి గురయ్యాడు. ఆమెలో అల్లరి, ఆకతాయితనం, బాధ్యతారాహిత్యం తప్ప మరొక క్వాలిటీ లేదని భావించిన విరాట్కు ఆమె నోటి నుంచి వినిపించిన పాట షాక్కి గురిచేసింది. అదే సమయంలో పాట పాడుతున్నప్పుడు ఆమె గొంతులో అంతర్లీనంగా వినిపించిన బాధకి అతని మనసు చలించిపోయింది. ఆమెను అపార్థం చేసుకుంటున్నానా అని ఒక్క క్షణం అతని మనసు బాధగా మూలిగింది. అంతలోనే తను ఎవరిని నమ్మే పరిస్థితిలో లేడు అని తనకు తానే సర్ది చెప్పుకొని ఎప్పటిలా సీరియస్గా మారిపోయాడు. అయితే కావ్య తన ప్రేయసి అని, తన తల్లి ఇంకా రక్షిత్ చెప్పిన మాటలను ఎందుకంత బలంగా నమ్మాడో అతనికి అర్థం కాలేదు. బహుశా కళ్ళు తెరిచినప్పటి నుంచి ఆమె తన పక్కన ఉండటంతో తన మెదడు నిజమని నమ్మిందని అనుకున్నాడు. కానీ హాస్ని పట్ల అతనికి ఎందుకంత నెగిటివ్ ఇంప్రెషన్ కలుగుతోందో తెలియట్లేదు. ఆమె తన దగ్గర ఉన్నప్పుడు తన గుండె చేసే విచిత్రమైన అలజడిని సమస్యగా భావించి డాక్టర్ని కూడా కన్సల్ట్ చేశాడు. కొన్ని టెస్టులు చేసిన తర్వాత ఎలాంటి సమస్య లేదు అని చెప్పిన డాక్టర్ మాటలకి నిర్ఘాంతపోయాడు. ఆమెతో ఉన్నప్పుడు నా గుండె ఎందుకు అంత వేగంగా కొట్టుకుంటోంది, ఆమె బాధపడితే నా గుండెల్లో సూదులు కూర్చున్నట్లు ఎందుకు అనిపిస్తోంది, ఆమె దూరం అవుతుందంటే ఎందుకు సహించలేకపోతున్నాను అని తనకు తానే ప్రశ్నించుకున్నాడు. కానీ అతనికి సమాధానం లభించలేదు. రాత్రి ఏం జరగలేదు కదా, ఎందుకలా ముఖం మార్చుకొని వచ్చినావు, నాకు గతం గుర్తొచ్చే వరకు కావ్యను టచ్ చేయడానికి వీల్లేదని చెప్పావు కదా, మరి నిన్నెలా టచ్ చేస్తాననుకున్నావు, అలా చేస్తే నేను ప్రేమించిన అమ్మాయిని మోసం చేసినట్టు అవుతుంది, నాకు అది ఇష్టం లేదు, అందుకే
నన్ను వదిలేసి బయటికి వెళ్ళిపోయాను. కనీసం నిన్ను చూసే ఉద్దేశం కానీ ముట్టుకునే ఉద్దేశం కానీ నాకు లేవు. నన్ను ఇంప్రెస్ చేయడానికి వృధా ప్రయాసాలు చేయకు అని కోపంగా చెప్పాడు. ఆ మాటకి అతని వైపు కన్నీళ్లతో చూస్తూ, నేను మీకు అంత భారంగా మారుతానని కలలో కూడా అనుకోలేదు. ఇప్పుడు మీ కళ్ళకి పొరలు కమ్మేశాయి. అందుకే మీకోసం నేను పెడుతున్న ప్రతి ఎఫర్ట్ తప్పుగా కనిపిస్తోంది. ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది. అప్పుడు మీరు కావాలనుకున్న కాలాన్ని వెనక్కి తీసుకురాలేరు. గాయపడ్డ మనసుని అతికించలేరు. మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించాను కాబట్టి వెళ్ళలేకపోలేక ఇన్ని అవమానాలు పడుతున్నాను. ఆఖరి క్షణం వరకు నా ప్రయత్నం నేను చేస్తాను. ఆపై దేవుడి దయ అని సీరియస్గా చెప్పి కళ్ళు మూసుకొని పడుకుంది. ఆ రోజు మధ్యాహ్నంకి ప్యాలెస్కి చేరుకున్న ఇద్దరూ ఎవరికి వారే గదులకు అంకితమైపోయారు. విరాట్ మాటలకి గాయపడ్డ హాస్ని ఆ రోజంతా గదిలోనే ఉండిపోయింది. సరిత భోజనం తీసుకొచ్చినప్పటికీ ఆకలి లేదని నిరాకరించింది. అవేమీ తెలియని విరాట్ చక్కగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కనీసం హాస్ని పరిస్థితి ఎలా ఉందో కూడా గమనించలేదు. అదే రోజు మధ్యాహ్నం హాస్పిటల్కి వెళ్ళిన కీర్తి లంచ్ బాక్స్ ఓపెన్ చేసుకొని తింటూ యథావిధిగా అతనికి కబుర్లు చెప్తూ, ఇంకా ఎన్ని రోజులు ఇలా పడుకుంటావు? నీకు బోర్ కొట్టడం లేదా? 2 రోజులకు ఒకసారి ఇలా హాస్పిటల్కి వచ్చి నీతో కబుర్లు చెప్పడం నాకు చాలా కష్టంగా ఉంది. మనమిద్దరం లవర్స్ అనుకుంటున్నారు. కళ్ళు తెరిచిన తర్వాత ఈ విషయం నీకు తెలిస్తే ఏమైపోతావో ఏంటో. మీ బాస్ ఏమో ఖాళీ బుర్రతో హాస్తిని వేధిస్తున్నాడు. సపోర్ట్ చేయాల్సిన నువ్వేమో నిద్రపోతున్నావు. మధ్యలో విలన్స్ అందరూ ఎవరి ప్లాన్స్ వాళ్ళు వేసుకుంటున్నారు. ఇలాగైతే వాళ్ళెప్పటికి కలుస్తారో అని వాపోయింది. అప్పుడే గొంతులో అడ్డం పడినట్లు అనిపించి నీళ్లు తాగుతున్న కీర్తి సడన్గా కళ్ళు తెరిచిన దాసుని చూసి షాక్తో నోట్లో ఉన్న వాటర్ని స్ప్లిట్ చేసింది. అబ్బా, ఆ వాటర్ దాస్ మీద పడటంతో నీకు నీళ్ళు తాగడం కూడా రాదా అని చిరాగ్గా అడిగాడు. వచ్చు, నువ్వు సడన్గా కళ్ళు తెచ్చేసరికి కంగారు పడ్డాను అని కంగారుగా కర్చీఫ్తో వాటర్ తుడిచి పైకి లేవడానికి ప్రయత్నిస్తున్న అతనికి సాయం చేసి కూర్చోబెట్టింది. చాలా రోజులుగా పడుకొని ఉండటంతో ఒంట్లో ఎముకలన్నీ పట్టేసినట్టు అయిపోయాయి. పైకి లేస్తూ ఉంటే ప్రాణం విలువిల్లాడిపోయింది. అతి కష్టం మీద కూర్చొని తనను తాను కంట్రోల్లోకి తెచ్చుకొని, విరాట్ సార్, హాస్ని మేడం ఎలా ఉన్నారు అని లోగొంతుకుతో అడిగాడు. ఆ విషయాలని తర్వాత, ముందు డాక్టర్ని పిలుస్తాను అని ఆవేదనగా బయటికి వెళ్ళిన కీర్తి డాక్టర్తో కలిసి వచ్చింది. అతన్ని పూర్తిగా చెక్ చేసి అంతా నార్మల్గా ఉందని, ఏదైనా లైట్ ఫుడ్ తినిపించి కాసేపు నడిపించమని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. నువ్వు కాసేపు కూర్చో, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి క్యాంటీన్కి వెళ్ళి ఇడ్లీ తీసుకొచ్చి అతని చేతిలో పెట్టింది. కానీ అతను ఓపిక లేదని చెప్పడంతో, ఐఎమ్ సారీ, నేను ఆ విషయం మర్చిపోయాను అని ఫీల్ అవుతూ అతనికి తినిపించడం మొదలుపెట్టింది. కాసేపటికే ఓపిక రావడంతో, ఇప్పటికైనా నిజం చెప్పు, సార్ వాళ్ళు బాగానే ఉన్నారా? ఏ ప్రాబ్లం లేదు కదా అని అడిగిన దాస్ వైపు చూసి దీర్ఘంగా నిట్టూర్చి యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి జరిగిన పరిణామాలన్నీ ఒక్కొక్కటిగా వివరంగా చెప్పింది కీర్తి. ఆమె చెప్పిన విషయం విన్న దాస్ ముఖంలో ఆందోళన చోటు చేసుకుంది. విరాట్ గతం మర్చిపోవడం అతన్ని బాధిస్తే హాస్ని పరిస్థితి అతని మనసుని కలిచివేసింది. తాను కోమాలో ఉండటం ఎంతటి అనార్థాలకు దారితీసిందో, ఎంతమంది స్వార్థపరులకు అవకాశం ఇచ్చిందో అర్థమై వేదనకి గురయ్యాడు. అన్నిటికంటే ముఖ్యంగా తన యాజమాన్ని ప్రాణంగా ప్రేమించిన భార్యను కాదని అసహించుకున్న కావ్యాన్ని నమ్ముతూ ఆమెకు దగ్గరవుతూ హాస్నిని మానసిక నరకం చూపిస్తున్నాడని తెలిసి షాక్ అయిపోయాడు. అదే సమయంలో అతని మెమొరీ లాస్ కారణంగా తను కూడా మర్చిపోయాడని తెలిసి మరింత బాధకు లోనయ్యాడు. అది గమనించిన కీర్తి అతన్ని కన్సోల్ చేసి హాస్నికి అతని సహాయం అవసరం ఉందని కర్తవ్యం గుర్తు చేసింది. ఆఫీస్లో ఉన్న రాజేంద్రవర్మకు ఈ విషయం తెలిసి ఆవేశానికి లోనవుతూ క్యాబిన్ అంతా రణరంగంగా సృష్టించాడు. ఇప్పుడు దాస్ ఎలా స్పందిస్తాడు? రాజేంద్రవర్మ ఎలాంటి ఎత్తుగడలు వేస్తాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.